హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అయితే యూరోప్లో ఎండలు అదరకొట్టేస్తా ఉన్నాయి అబ్బా. నేను జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో అన్లోడ్ చేసి వచ్చానమాట. అన్లోడ్ చేసి నియర్ బై పార్కింగ్లో 8 కిలోమీటర్స్ పార్కింగ్ దొరికింది. పార్కింగ్లో పెట్టుకున్నా. మోస్ట్లీ మా కంపెనీ బండ్లు ఇక్కడే ఉంటాయి. నాకు ఇక్కడ 24 అవర్స్ రెస్ట్ దొరికింది. అయితే రేపు మార్నింగ్ వెళ్ళాలన్నమాట. సో 24 అవర్స్ రెస్ట్ దొరికింది. నియర్ బై ఒక లేక్ ఉంది. ఆ లేక్ వ్యూస్ మీకు కూడా చూపిస్తా చూడండి. అయితే ఈ లేక్కి నేను ఇంతకుముందు కూడా వెళ్ళాను అబ్బా. ఇదే పార్కింగ్. ఈ పార్కింగ్లో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి 8 కిలోమీటర్స్లో ఈ పార్కింగ్ వస్తుంది. ఫస్ట్ పార్కింగ్ మా కంపెనీ వాళ్ళు మోస్ట్లీ ఇక్కడే ప్రిఫర్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడే ఆగడానికి, ఎందుకంటే నియర్ బై. నెక్స్ట్ లోడ్ కూడా మనకి ఈ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ నుంచే లోడ్ ఉంటుంది కాబట్టి. సో నాకు 24 అవర్స్ రెస్ట్ వచ్చింది. ఇక్కడ ఇదే మనం వెళ్తున్న రూటు 400 మీటర్స్. ఆ రూట్లో వచ్చిన తర్వాత ఈ హైవే బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, దాన్ని క్రాస్ చేయాలి. అయితే యూరోప్లో మనం ఎక్కడ కూడా సైకిల్స్ కానీ మనుషులు కానీ హైవే ఎక్కకూడదు అబ్బా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఫాలో చేయాలి ఇక్కడ. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తే దానికి భారీ మూల్యం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రెడిక్షన్స్ నడుచుకునే వెళ్ళడానికి ఆ సైకిల్ తొక్కేదానికి సపరేట్ రూట్లో ఉంటాయి. ఆ రూట్లోనే మనం ట్రావెల్ చేయాలి. సో రెడ్ లైట్ అబ్బా, రెడ్ లైట్ పడింది. ఇక్కడ ఇది ప్రెస్ చేయగానే గ్రీన్ అవుతుంది. సో యూరోప్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ బ్రేక్ చేయకుండా నువ్వు ప్రశాంతంగా ఉన్న రోజులు నువ్వు సేఫ్గానే ఉంటావు అబ్బా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే ఫేస్ చేస్తావో అప్పుడే నువ్వు భారీ ఫైన్స్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎంత ఎండలు ఉన్నా సరే గ్రీనరీ మాత్రం చాలా గ్రీన్గానే ఉంది అబ్బా, చెట్లు గిట్లు అన్నీ. అయితే ఇదే ఈ లేక్ ఎంట్రన్స్ అనమాట. ఈ లేక్ పార్కింగ్ మాత్రమే పే చేయాలి. వెహికల్స్ ఉంటే పార్కింగ్ మాత్రం పే చేయాలి, ఫీజ్ చేయాలి. నువ్వు ఎటువంటి ఫీజు లేదనమాట ఇక్కడ నార్మల్గా విజిట్ చేయడానికి. ఓన్లీ వెహికల్స్ ఉంటే మాత్రమే పే చేయాలి. సో కనబడుతున్న రూమే సెక్యూరిటీ రూమ్ అనమాట. అంటే వాచ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, రిస్క్ ఇవ్వాలన్నమాట. లోతు ఉండదేమో అనుకున్నా, లోతు అయితే బీభత్సంగా ఉంది. ఇంతకుముందు కూడా నేను వచ్చాను అబ్బా ఇక్కడికి 4 సార్లు వచ్చాను. ఈరోజు సాటర్డే కాబట్టి జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. సండే వస్తే గ్యాపే ఉండదు, అంత ఫుల్ ఉంటుంది. సాటర్డే సండే అయితే మోస్ట్లీ ఫుల్ ఉంటుంది. సో నేను 2 గంటలకు వచ్చా. 2 గంటల నుంచి 2 అవర్స్ సిమ్ చేశాను. టైం అయితే తెలియకుండానే గడిచిపోయింది. నేను వచ్చిన తర్వాత మళ్ళీ తీసిన వ్యూస్ అనమాట ఇవి. యూరోప్లో ట్రక్ డ్రైవర్కి 6 డేస్ పని చేసిన తర్వాత 24 అవర్స్ వస్తుంది అబ్బా. అలాంటి 24 ఆర్ నెక్స్ట్ వీక్ 45 వస్తుంది అనమాట. అలాంటి టైంలో మాత్రమే ఏదన్నా సిటీ వ్యూస్ మనం బయటికి వెళ్ళడానికి ఏమైనా కుదురుతుంది. అది కూడా సేఫ్ పార్కింగ్ చేస్తేనే, ఎందుకంటే ట్రక్ రెస్పాన్సిబిలిటీ నీదే. పార్క్ చేసిన తర్వాత ఏమైనా వ్యూస్ నియర్ బై ఏమైనా హోటల్స్ ఆర్ నియర్ బై ఏమైనా మాల్స్ ఉంటే విజిట్ చేయడానికి ఉంటుంది. యూరోప్ ట్రక్ డ్రైవర్ లైఫ్ ఇంతేనబ్బా. 6 డేస్ ట్రక్లో ఉన్న తర్వాత 6 డేస్ వీక్లీ రెస్ట్లో మాత్రమే మనం విజిట్ చేయగలం. అది కూడా నువ్వు సేఫ్లో ఉన్నావు, నీ ట్రక్ కూడా సేఫ్లో ఉంది అన్నప్పుడు మాత్రమే నువ్వు ట్రక్ వదిలి బయటికి వెళ్ళగలం. లేదంటే ట్రక్లోనే ఉండాలి. సో ఎండలైతే బీభత్సంగానే, అది అందరికీ తెలిసిందే. కానీ ఇది హౌస్ నియర్ బై ఉండడం వల్ల, ఏరియా సిటీలో ఉండడం వల్ల ఇది ఎప్పుడూ ఫుల్గానే ఉంటుంది. ఇది ఒక చిన్న లేకు. సో నీ లేక్ అయినా సరే చాలా నీట్నెస్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అబ్బా. మళ్ళీ 1 కిలోమీటర్ మనం కంబ్యాక్ వెళ్ళాలి.